కదా కాట్ అనేసి ఇదేనమాట. చూడండి ఒకసారి. ఇది వచ్చేసి వెల్వెట్ క్లాత్ కాదండి, ఇది వచ్చేసి రెగ్జిన్ అంటారు దీన్ని. ఇది వాటర్ పడినా కూడా మనం దాని మీద వాటర్ పోసినా కూడా అది జారి పడిపోతుంది, కానీ దానికి ఏమి ఇబ్బంది ఉండదు అనమాట. అలాంటిది వేయించుకున్నాం మేము. తర్వాత వచ్చేసి దీన్ని వైట్ వచ్చేసి డెకో వైట్ పెయింట్ అంటారు, అది వేయించుకున్నాం అనమాట. చూడండి ఒకసారి. ఇది వచ్చేసి ఫుట్ వైప్ అనమాట. ఇలా ఉంటుంది, కింద ఇలా ఉంటుంది. ఇవి డైమండ్స్ అంటారు. డైమండ్స్ అవి మేము షేప్ కూడా చూసారా, అది డైమండ్ షేప్లో ఉంది. మనం చెప్పాలన్నమాట వాళ్ళకి ఈ షేపు ఈ మోడల్ కావాలా, లేకపోతే స్ట్రిప్స్లో వస్తున్నాయి సిల్వర్ కానీ లేకపోతే గోల్డ్ కానీ, అలా కూడా వేయించుకోవచ్చు మీ ఇష్టం. మాకైతే ఇది నచ్చిందని మేము వేయించుకున్నాము. అంతకుముందు అయితే అస్సలు చూడబుద్ధి అయ్యేది కదా, బ్రౌన్ కలర్లో ఉండేసి పెయింటింగ్ అంతా పోయి చాలా చండాలంగా ఉండేది. అయితే ఇప్పుడు ఏంటంటే అందరూ ఎక్కువ హైదరాబాద్ లాంటి సిటీస్లోని వైట్ కలర్ కాట్స్ ఎక్కువ వాడుతున్నారు కదా అనేసి ఇంకో కాట్ కూడా ఉంది మాకు ఆ బెడ్రూమ్లో, మాస్టర్ బెడ్రూమ్లో. దాన్ని మేము ఎలా కస్టమైజ్ చేసి చేయించుకున్నాం అనమాట. మామూలుగా అయితే షాప్కి వెళ్ళాము, చూసాము, మోడల్ బాగుంది, కలర్ అవి బాగా. అయితే మేము అడిగామన్నమాట, మాకు ఈ కలర్ వద్దు వేరే కలర్ కావాలంటే ఆయన ఏం చెప్పారంటే కస్టమైజ్ చేస్తాము మీకు కావాలంటే అని చెప్పి కస్టమైజ్ చేసి ఇచ్చారు. ఆ కాట్ నెక్స్ట్ వీడియోలో పెడతాను. మాస్టర్ బెడ్రూమ్లో ఉంది అది. ఇది వచ్చేసి మ్యాట్రెస్ ప్రొటెక్టర్ అనమాట. ఇలా వేసుకున్నాం. ఎందుకు మీ పాప టాయిలెట్ పోసిద్దా అంటే పోయేదనమాట. నేనే పిల్లలు దీని మీద ఏదైనా వాటర్ అది పారబోస్తే మ్యాట్రెస్ పాడవుతుంది కదా, 25,000 అయింది మ్యాట్రెస్ అది. సో అందుకనేసి నేను ఇలా మ్యాట్రెస్ ప్రొటెక్టర్ ఆన్లైన్లో తెచ్చుకొని ఇట్లా వేసాను అనమాట. నేను చెప్పాను కదా నా ఇన్స్టాగ్రామ్ వీడియోస్లో పెడతాను. మా పాప 1.5 ఇయర్కి టాయిలెట్ పోయడం మానేసింది, ట్రైనింగ్ ఇచ్చానని చెప్పాను. సో అందుకే తనేం పోయేదు మీరు అనుకుంటారేమో అనేసి నేను చెప్తున్నా. మామూలుగా తిన్నప్పుడు తాగినప్పుడు పిల్లలు జ్యూస్లో అవి ఇవి తాగి పారబోస్తే మ్యాట్రెస్ పాడైపోతుంది, బాగోదనేసి నేను వేసా. చూపిస్తాను ఒకసారి. ఈ మ్యాట్రెస్ వల్ల మనకు ఉపయోగం ఏంటో చూడండి. కొంచెం అంటే కొంచెం కూడా మరకలేదు, కొత్త దానిలా ఉంటుంది అన్నమాట. చూడండి ఒకసారి. చూడండి ఎక్కడ చూసినా మ్యాట్రెస్ చూస్తే మీరు ఇంకా కొత్త దానిలాగే ఉంటుంది. కొంచెం అంటే కొంచెం మరకలు కూడా అవ్వాల. ఇది కొని 2 years అయిపోయింది. మ్యాట్రెస్ కొని 2 years అయిపోయింది. బట్ అది మాత్రం చూడండి ఎంత కొత్తగా ఉందో. అందుకే నేను మ్యాట్రెస్ ప్రొటెక్టర్, చాలామంది డబ్బులు దండగా ఎందుకు అనుకుంటారు కానీ మరి 25,000 పెట్టి మ్యాట్రెస్ కొన్నప్పుడు ప్రొటెక్టర్ అయిపోతే బాగోదనేసి నేనే వేసాను అనమాట. ఇదండి కాట్. రేపు ఏం చేస్తానంటే రేపు మాస్టర్ బెడ్రూమ్లో కస్టమైజ్ చేయించుకున్న కాట్ ఉంది కదా, అది కూడా వీడియో తీసి పెడతాను చూడండి. చాలా మంది ఏం చేస్తున్నారంటే ఇప్పుడు ఇంటీరియర్ డిజైన్ చేయించుకుంటారు కదా, అప్పుడే కాట్స్ కూడా చేయించుకుంటున్నారు. చాలా డిజైన్స్ ఉంటాయి, మీకు నచ్చినట్లు చేయించుకోవచ్చు. కానీ మేము చేసిన మిస్టేక్ మీరు చేయకూడదు. ఎందుకంటే అతను వచ్చినప్పుడు చెప్పామన్నమాట. నేను చెప్పాను ఇక్కడ వరకు, ఇక్కడ గీత ఉంది కదా ఇక్కడ వరకు నేను పెట్టమని చెప్పాను. ఇదే ఇక్కడ వరకు పెట్టండి, ఇక్కడ వరకు ఎడ్జెస్ వరకు పెట్టేసి కొంచెం వదలండి లేకపోతే లుక్ ఉండదని చెప్తే ఆయన ఏం చేశాడు, లోపల బాక్స్లా ఉండిద్దిలేండి మామూలు పాత కాట్కి, ఆయన ఏం చేశాడు ఆ బాక్స్ వరకే ఇది ఫిట్ చేసి పెట్టాడు. దానివల్ల ఇక్కడ గ్యాప్ వచ్చింది. మామూలుగా అయితే మీరేం చేస్తారంటే ఆ గ్యాప్ రాకుండా ఉండాలంటే కాట్ చేయించుకునేటప్పుడు మీరు చెప్పండి మ్యాట్రెస్ హైట్ వస్తుంది కదా, ఈ హైట్ నుండి పైకే ఉండాలన్నమాట. ఇది కుషన్ ఉంది చూసారా, ఆ కుషన్ ఎలా ఉండాలంటే ఈ మ్యాట్రెస్ నుండి పైకి ఉండాలి హైట్కి, ఈ మ్యాట్రెస్ నుండి కిందంతా మ్యాట్రెసే ఉండాలి, ఇలా లోపలికి వెళ్ళిపోవాలి. బట్ మాది చూసారా ఇలా వచ్చేసింది. సో ఇది మిస్టేక్ జరిగింది. ఎందుకంటే అతను ఫిట్ చేసి లెంత్ తీసుకొని వెళ్ళాడు. ఫిట్ చేసేటప్పుడు నేను అడిగాను మ్యాట్రెస్ లెంత్ తీసుకున్నారా అంటే తీసుకున్నాం మ్యామ్ అని చెప్పారు. సో చెప్పిన తర్వాత మేము లేము ఇంట్లో, మేము బయట మా బ్రదర్ వాళ్ళ ఇంటికి వెళ్ళాము. ఆయన ఏం చెప్పారంటే ఆల్రెడీ డెకో పెయింట్ వేసాం కదా మేడం, మేము ఇలాగ కుషన్స్ తెచ్చాము, మేమే ఫిట్ చేస్తున్నాము, ఫిట్ చేసి రేపు మార్నింగ్ వస్తాం, మీరు కింద ఉంది కదా సెల్లార్లోని అక్కడే ఫిట్ చేసి వెళ్ళిపోతా, రేపు మార్నింగ్ వచ్చి బిగిస్తా అని చెప్పేసి నైట్ వచ్చేసి ఇలా బిగించి వెళ్ళిపోయాడు. నేను చూడలేదు.
నేనేం చేశాను, మార్నింగ్ వచ్చి మొత్తం కాట్ అంతా బిగిచ్చాడు. చూస్తే మ్యాట్రస్ వేసాక కుషన్కి గ్యాప్ వచ్చింది. ఇదేంటి ఇలా చేశాడంటే, వచ్చిన అతనంట ఈ కుషన్కి వేరే వాళ్ళకి చెప్పాడంట. ఆ అబ్బాయికి తెలియక ఇలా తీసుకున్నాడు. సో మీరేం చేస్తారంటే, మీరు ఇలా చేయించుకోకండి. ఇక్కడ నుండి ఇక్కడ మొత్తం ఇక్కడ వరకు ఇలా డిజైన్ ఉంటే పెట్టించుకోండి. ఈ కుషన్ కింద నుండి మ్యాట్రస్ రావాలి. మ్యాట్రస్ వస్తే అప్పుడు మీకు అక్కడ గ్యాప్ ఉండదు, ఫుల్గా అయిపోతుంది అనమాట. ఇక్కడ చూడండి, ఈ గ్యాప్ రాదు, దాని కిందకి వెళ్ళిపోతుంది కదా. ఇక్కడ నుండి అనుకోండి, దీని కిందకి ఇలా మ్యాట్రస్ వెళ్ళిపోయింది, అప్పుడు ఇంకా బాగుండేది. బట్ అలా జరిగింది, ఏం పర్వాలేదు, ఇదో ఒక డిజైన్ లాగా ఉంది. మేమేం చేస్తానంటే, మా పాపతో పడుకున్నప్పుడు ఇక్కడ వాటర్ బాటిల్ పెట్టుకుంటాను, ఏదైనా అవసరమైన చిన్న చిన్నవి పెట్టుకుంటాను, అలా యూజ్ చేసుకుంటాను నేను. ఎందుకంటే మరి మిస్టేక్ అలా అయిపోయింది కాబట్టి. మీరు ఒకవేళ చేయించుకోవాలంటే మొత్తం ఫిల్ అయిపోయి మ్యాట్రస్ దాని కిందకి వెళ్ళిపోయేలా చేయించుకోండి. అదే చెప్పాలనుకున్నా. నెక్స్ట్ వీడియోలో ఏం చేస్తానంటే, ఇంకోటి మేము చేయించుకున్నాం కదా, అది సేమ్ నేను ఇప్పుడు చెప్పాను కదా, ఈ గ్యాప్ ఉండదు ఆ కాట్కి. సో అది ఎందుకు గ్యాప్ లేదు, దీనికి ఇది ఎందుకు గ్యాప్ ఉందని డిఫరెన్స్ మీకు తెలిసింది కాబట్టి, రేపు నేనేం చేస్తానంటే ఆ కాట్ కూడా వీడియో తీసి పెడతాను. మాస్టర్ బెడ్రూమ్లో మేము కస్టమైజ్ చేసుకుంది, అప్పుడు మీకు డిఫరెన్స్ ఏంటో తెలుస్తుంది అనమాట. సో ఇదనమాట, ఇది మేము పాత మంచాన్ని ఇలా రీమోడలింగ్ చేయించుకున్నాము. ఇది వచ్చేసి 10,000 లోపే మీకు అయిపోతుంది. చాలా మంది అంటారు కదా, అయ్యో 10,000 పెడితే కొత్త కాట్ వస్తుంది అని. చాలా మంది క్వశ్చన్స్ అలాగే ఉంటాయి. బట్ నేనేమంటున్నానంటే, ఇది వచ్చేసి టేక్ వుడ్ కదా, ఇది ఎందుకు మనం తీసి పడేసి వాడేదో టేక్ అని చెప్పి పిచ్చి పిచ్చి అమ్ముతాడు, అయ్యేందుకు కొనుక్కోవటం, ఈ టేకే ఉంచుకొని మనం ఇలా రీమోడలింగ్ చేసుకుంటే బెటర్ కదా అనుకుని మేము 10,000 అయినా దానికన్నా ఎక్కువైనా పెట్టుకుందాం అనేసి మేము ఇలా చేయించుకున్నాము. సో అదనమాట, ఇదే మీకు ఇన్ఫర్మేషన్ ఇద్దాం అనుకున్నాను, అప్లోడ్ చేస్తున్నాను ఈరోజు. ఒకవేళ మీకు నచ్చితే, ఇంకా మా ఇంట్లో ఏమేమి కొన్నాము ఏంటి, వాటి అడ్వాంటేజెస్ ఏంటి, డిసడ్వాంటేజెస్ ఏంటి, అలాగే కార్స్ గురించి చెప్పాలనుకున్నా. 2 కార్లు ఉన్నాయి కదా, పెద్ద కార్ గురించి, చిన్న కార్ గురించి, అలాగే ఎయిర్ ప్యూరిఫైర్, తర్వాత వాటర్ ఫిల్టర్స్, వాటన్నిటి గురించి ఒక్కొక్క వీడియో తీసి పెడతాను. ఎందుకంటే మీకు కూడా ఒక ఐడియా వస్తుంది, ఏది మంచిది ఏది మంచిది కాదు, ఎలా ఉపయోగపడుతుంది అనేసి. సో నేను ఇంకా చేయాలని ఉంది, చేస్తాను ఒక్కొక్కటి తర్వాత ఒకటి. మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, నచ్చితే లైక్ చేయండి. ఈ ఇన్ఫర్మేషన్ మంచిది అని మీకు అనిపిస్తే లైక్ చేయండి. అదే చెప్పాలనుకున్నాను. థ్యాంక్ యూ అండి. చెప్పాను కదా.